శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయితే ఇక్కడ ఇంకొక ఇప్పుడు మీరు ఇన్ని చట్టాలు మాట్లాడారు. అదే రామరాజ్య వ్యవస్థే వచ్చిందనుకోండి. ఈ కోర్టులు ఇవన్నీ పోయి మీరన్నట్లు లాస్ట్ టైం లాగా వస్తే అంటే మీరు ఏ మార్పు కోరుకుంటున్నారు? కోర్టులు సక్రమంగా చేయాలి అనా? లేదంటే అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఇది ఉండకూడదా అనా? కాదమ్మా. ఇప్పుడు మనం తప్పు చేస్తే ఎలా శిక్షలు అయితే ఉన్నాయో అలాగే న్యాయమూర్తులు పోలీసులు కూడా తప్పు చేస్తే వారికి కూడా శిక్షలు ఉన్నాయి. ఈవెన్ పోలీసులు తప్పు చేసినా పొలిటీషియన్ తప్పు చేసినా శిక్షించాల్సిన న్యాయస్థానం. కానీ న్యాయస్థానంలో న్యాయమూర్తులు ఆ పని మానేస్తే, ఉదాహరణకు తప్పుడు కేసులు పెట్టిన వారి మీద 340 CRPC ప్రయోగించమని ఆ చట్టం నిర్దేశించబడి ఉంది. ఈ చట్టాలను ప్రయోగించడం వారు మానేస్తే వీరి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 197 CRPC పాత చట్టం కానీ కొత్త చట్టం 218 BNSS కానీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లు కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగే వ్యవస్థే ఈ రామరాజ్యం. వారి పని వారు చేయటం లేదు, న్యాయమూర్తుల పని న్యాయమూర్తులు చేయనప్పుడు న్యాయమూర్తులను తొలగించే బాధ్యత మీది. ఇటు న్యాయమూర్తులు కానీ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులుగా ఉన్నవారు కానీ మనకు సర్వెంట్సే. సో కాబట్టి యజమాని యొక్క పాత్ర పోషించడమే రామరాజ్యం యొక్క కర్తవ్యం. వీఆర్ మాస్టర్స్ టు యూ, వీఆర్ నాట్ సర్వెంట్స్, వీఆర్ మాస్టర్స్. మేము మీకు యజమానులము. మా సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు మానేస్తే ఇంకొక సర్వెంట్స్ ఉన్న మీరు వారి పని పట్టడం కోసం మేము మిమ్మల్ని పెట్టుకున్నాం, ఈ పని మీరు చేయండి అని గుర్తు చేసే వ్యవస్థే ఈ రామరాజ్యం. ఇది ఒక్కళ్ళు చేస్తే ఒక్కళ్ళు అడిగితే జరగదు కదా, కానీ వ్యవస్థీకృతం అవ్వాలి. దానివల్ల వచ్చే లాభం ఏమిటంటే సుమారు 1 కోటి ఎకరాల పైనే దేవాలయాల భూములు గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి మా భారతదేశంలో. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయినా కోర్టులో పరిష్కారం లేదు అక్కడ. అప్పుడు ఇంకెందుకు మనకు ఆ వ్యవస్థ? అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. నేను ఏ తప్పు చేయలేదు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీతో విభేదించాను కాబట్టి నన్ను 16 నెలలు జైల్లో పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెప్పే వివరణ. నేను ఏ తప్పు చేయలేదు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా నన్ను జైల్లో పెట్టాడు ఆయన, ఏ తప్పు లేకుండా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఊరికే కాసేపు వారి అభిమానులుగా మనం కూడా మారిపోయి ఇద్దరు ఏ తప్పు చేయలేదు అనుకుందాం కాసేపు. అమ్మ ఏమండి, ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు కానీ ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న మీకే ఆ గతి పడితే, మీరు ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళే గతి పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? మీకు అర్థమైందమ్మా? పోనీ కాసేపు నమ్మేస్తున్నాం, మీ అభిమానులుగా మేము నమ్మేస్తున్నాం, మీరు ఏ తప్పు చేయలే, మీరు కడిగిన ముత్యం, మీరు శుద్ధపోసలు, మీరు నమ్మేస్తున్నాం. మరి మీరు బయటకు వచ్చిన తర్వాత అయినా ఏ తప్పు చేయకుండా రిమాండ్కి పంపించారు మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్. ఆ మ్యాజిస్ట్రేట్ మీద మీరు ఎందుకు 197 CRPC ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా ప్రయోగించలేదు? మీకు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించినటువంటి హైకోర్టు న్యాయమూర్తుల మీద ఎందుకు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 మీరు ప్రవేశపెట్టలేదు? మీరు ఇంత పెద్ద స్థాయిలోనే మీరే ఈ పని చేయలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? నరేంద్ర మోడీ గారు 2015లో బిల్ తీసుకొచ్చారు, NJAC యాక్ట్ అని, నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అని తీసుకొచ్చారు. ఒక రకంగా ఎవరు విమర్శించినా ఏం చేసినా జ్యుడిషియరీని చక్కబెట్టడం కోసం నియామకాలు పారదర్శకంగా జరగాలి అని ఒక మంచి బిల్ తీసుకొచ్చారు అనుకుందాం మనం. ఈ బిల్లును సుప్రీంకోర్టు కొట్టి అవతల పడేసింది. 5 మందితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసి జాస్తి చలమేశ్వర్ గారు ఒక్క ఆయన తప్పించి మిగతా 9 కలిసి ఆ బిల్లు కొట్టేశారు. ఈ బిల్లు ఎలా తెస్తారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని బిల్లు కొట్టి అవతల పడేశారు. అంత బలమైన ప్రధానమంత్రి తీసుకొచ్చిన బిల్లునే కొట్టి అవతల పాడేస్తే రేపు మీ ఆస్తిని 500 కోట్లు 1000 కోట్ల ఆస్తిని నేనే కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నేను ఏ లంచం గించం ఇచ్చేసి సుప్రీంకోర్టులో నాకు అనుకూలంగా ఆర్డర్ పట్టుకొస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? మీకు అర్థమైందో తల్లి? ప్రధానమంత్రి లాంటి వ్యక్తులే ఆ బిల్లు కొట్టేస్తే వాళ్ళే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి ఆ న్యాయమూర్తులను తొలగించడం చెయ్యకపోతే మీరు నేను ఏం చేయగలుగుతాం? కాబట్టి ఆ జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ధర్మస్థాపన, రామరాజ్యం అంటేనే ధర్మస్థాపన, రామరాజ్యం అంటేనే ధర్మం. ధర్మం అంటే ఏమిటండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణే ధర్మం. అంటే మేము రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి పార్వతిని దుర్గమ్మని ఈ శివాది షణ్మతాల వారి ద్వారా మాకు తెలిసిన కొద్దిపాటి అవగాహనతో చెప్తున్నాం.
రైట్. నేను ఆ పదం యొక్క అర్థం చెప్పట్లేదు, మొత్తం తత్వం అర్థం చెప్పుకుంటున్నాను. చాలా మంది మేధావులు మళ్ళీ చెప్పొచ్చు, అది ఏమంటారు, తద్భవమా తత్సమమా, దాని ఉత్పత్తి ఏమిటి అని చెప్పొచ్చు, సశబ్దమా నిశ్శబ్దమా అని చెప్పొచ్చు, అది వేరే మరి పెద్ద సబ్జెక్ట్ అవ్వచ్చు. బట్ ఏది ఏమైనా తల్లి, ధర్మం స్థాపించబడాలి అనేదే మా లక్ష్యం, అదే రామరాజ్యం. అలా చెయ్యాలి అంటే ఇప్పుడు జ్యుడిషియరీ ధర్మస్థాపన చేస్తాం అన్న పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే 21 IPCలో న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసి వారు ఆ పని చేయటం మానేసి సామాన్యులకు న్యాయం దరిదాపుల్లో కూడా తీసుకెళ్ళలేకపోతున్నారో, ఈ న్యాయమూర్తుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పాత చట్టం 197 CRPC, కొత్త చట్టం 218 BNSS, ఆర్టికల్ 124 సబ్ క్లాసులు 4లను ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకపోతే ప్రశ్నించే వ్యవస్థే ఈ రామరాజ్యం. అసలు రామరాజ్య స్థాపన ఒక ఎత్తు అయితే, దాని కార్యాచరణలో భాగంగా మీ అరెస్ట్ ఏదైతే జరిగిందో అది న్యాయబద్ధంగానే జరిగిందా? ఆ తర్వాతనే ఈ సెక్షన్స్ ఇవన్నీ తెలిసాయా వీర్రాఘవరెడ్డి గారికి? ముందు నుంచే పట్టుందా? కాదమ్మా, కాదు. ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ 2006, 2007 ఆ సందర్భాల్లో కూడా ఏమన్నా కేసులు ఎవరికైనా పేదవాళ్ళకి ఇబ్బంది జరిగింది అంటే నాకు తెలిసిన సర్కిల్లో జరిగింది అట్లా అన్నప్పుడు ఈ కన్జ్యూమర్ ఫోరంలో వాళ్ళతోటే పార్టీ ఇన్ పర్సన్గా కేసులు వేయించడం. ఈ 2014-15లో నా మీద చాలా కేసులు నమోదైతే ప్రతి కేసులో పార్టీ ఇన్ పర్సన్గా నేనే ఆర్గ్యుమెంట్ చెప్పుకోవటం, ఈ ప్రక్రియ అంతా గతంలో కూడా చేస్తున్నాం తల్లి. నా మీద అప్పుడు ఎందుకు కేసులు పడ్డాయి? 2014-15 2014-15లో సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమని మేము హైకోర్టులో రిట్స్ చేసామండి. 31162 ఆఫ్ 2015 ఒక రిట్ ఉంటుంది, అందుకంటే ముందు కూడా చాలా రిట్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ 8 లా అండ్ ఆర్డర్ గవర్నర్కి ఇవ్వడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, ఏ ఉద్దేశంతో పెట్టారని చేసి ఆ ప్రయత్నంలో భాగంగా 100 పోలీస్ స్టేషన్లకి హైకోర్టు నోటీసులు పంపించి కౌంటర్ వేయమన్నారండి. సో వాళ్ళ కౌంటర్కు బదులుగా మా మీద కేసులు పెట్టారండి వాళ్ళు. కౌంటర్ ఏంటి, సెక్షన్ 2కి అమెండ్మెంట్ చేయమంటున్నాం ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. ఆ సెక్షన్ 2కి అమెండ్మెంట్ ఏంటంటే సెక్షన్ 5 ఏరియాలో ఎగ్జామ్షన్ ఇవ్వాలి. సెక్షన్ 2కే టెరిటరీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు ద తెలంగాణ గవర్నమెంట్. సెక్షన్ 5 ఏరియా ఏదైతే కామన్ క్యాపిటల్ ఏరియా ఉందో దానికి మినహాయింపు ఇస్తేనే సెక్షన్ 8 లా అండ్ ఆర్డర్ అనేది గవర్నర్ చేతిలోకి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు సెక్షన్ 2K పేరుతో సెక్షన్ 5 ఏరియాని కూడా తెలంగాణకి మీరు ట్రాన్స్ఫర్ చేసారో అప్పుడు ఇది లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అయిపోతుంది, గవర్నర్ చేతుల్లోకి వెళ్ళదు. కాబట్టి మీరు సెక్షన్ 2Kని అమెండ్మెంట్ చేయండి అని మేము వేసిన రిట్ పిటిషన్లో కౌంటర్ ఏమని 100 పోలీస్ స్టేషన్ కామన్ క్యాపిటల్ ఏరియాలో 100 PSS ఉండేమో అప్పుడు. కౌంటర్ ఏమని హైకోర్టు అడిగినందుకు ఆ కౌంటర్కి బదులుగా మా మీద కేసులు పెట్టారు, తల్లి భయంకరమైన కేసులు పెట్టారు. అన్ని కేసులు కొట్టేశారు, ఇంకొక కేసు మిగిలింది. బంజారా హిల్స్ TRS భవన్ మీద వీర రాఘవరెడ్డి అనుచరులతో దాడి ఉన్న కేసు ఒకటి మీద ట్రయల్ రన్ అవుతుంది. ఇప్పుడు మిగతా అన్నీ అయిపోయినాయి తల్లి. ఇప్పుడు రీసెంట్ గా జరిగిందండి అది, ఇంకా ట్రయల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతానికి 2 పెండింగ్ లో ఉన్నాయి. అంతే. అంతేనా? అంతే.